విశ్వమణిబాబు గారు చాలాసార్లు చూస్తే గనక మనం అనుకోకుండానే అప్పుల పాలు అయిపోతాం వేరే వాళ్ళ వల్ల. అలా మంచిగా వచ్చారు వేరే వాళ్ళ వల్ల అడగండి. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి? మంచిది. ఇప్పుడు ఎన్నో వీడియోలు చెప్పాను నేను, ఇతరుల గురించి ఆలోచించుకో, ఇతరుల గురించి పట్టించుకోకు, ఇతరులను విమర్శించుకనేసి పక్క వాళ్ళ గురించి. ఇప్పుడు చూడు, చాలామంది ఉంటారు, నీ కోరిక నీకు సరిపడే డబ్బులు నీ దగ్గర వస్తున్నాయి, నీవు క్రియేట్ చేసుకుంటావు, ఏదో ఒక పని ద్వారా నీ కుటుంబం హ్యాపీగానే ఉంది, నువ్వు హ్యాపీ, నీకే లోటు లేదు. నీ ఫ్రెండో లేక నీకు పక్కంటోడో, నీకు దూర బంధువో లేక నీ ఫ్రెండ్కి ఫ్రెండో ఎవరు వాళ్ళకి కష్టాలు ఉంటుంది, వాడు వస్తాడు, నీ ఫ్రెండో లేక ఎవరు పక్కంటోడు వస్తాడు, నాకు ఇలా ఉంది కొంచెం హెల్ప్ చేసినావంటే నా దగ్గర నీ దగ్గర నిజంగానే ఉండదు ఆ టయానికి, నేను ఇప్పుడు ఇచ్చే స్థాయిలో లేదు, నాకే దానికి సరిపోతున్నది, నాకే నేను హ్యాపీగా ఉన్నాను, నా వారికి సరిపోతున్నది, నేను ఆడేయగలుగుతాను అనుకునేసి కానీ అక్కడికి ఆపేస్తే నువ్వు ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు. అవును కదా, ఆయన బాధలన్నీ బాధపడేస్తే సరే ఎలాగని చేద్దాంలే, సరే ఎంత కావాలా, 5 లక్షలా 10 లక్షలా, సరేలే, నీకు పలుకుబడి ఉంటుంది కాబట్టి వేరే వాడు ఇచ్చే ఉంటాడు, వేరే వాడు ఇచ్చేవాడు ఉంటాడు, వాడి దగ్గర పోతావు, అన్నా నాకు 10 లక్షలు కావాలంటావు, ఎంత 10 లక్షలు, ఎవరికి డబ్బు అంటావు. అక్కడ కూడా నేనున్నా, నా డబ్బు కోసం నువ్వు భయపడద్దు, నేను జామీన్నా మనోడికే అని చెప్తావు. చూడు, అతను డైరెక్ట్గా పోలా, నువ్వే కదా పోయినావు, వాడు నీ బాధల్ని ఫ్రెండ్ తీసుకొచ్చి బాధల్ని నీ దగ్గర ఒప్పిస్తే నువ్వు పోయినావు, నీ కోసం పోలా, ఫ్రెండ్ కోసం పోయావు, పక్కంటి వాడి కోసం పోయినావు, ఇతరుల కోసం పోయినావు. ఇది వచ్చి బోలుడు జరుగుతున్నాయండి. అవునండి, నా క్లాసులో బాధపడుతుంటారు, సార్ ఇంత తప్పు అయిపోయినాను సార్, వాళ్ళ వల్ల తీసిచ్చేసి నన్ను వాళ్ళు కాళ్ళు లేపేసి ఏం పిక్కుంటావు పిక్కు అంటున్నారు. దీనికంత కారణం ఎవరు? నువ్వే, మన ప్రమేయం లేకుండా నువ్వే అండి దీనికి కారణం. ఒక్క మాటలో సిటికీలు ఎగరగొట్టాల్సిందే, నువ్వు పెంచుకున్నావే, ఇచ్చేసినావు, తీసి ఇచ్చేసినావు, వాడు మాత్రం హ్యాపీగా తీసుకున్నాడు, బాండ్లో కూడా ఏదో ఒక పత్రంలో కూడా సైన్ చేసినావు సాక్షి. ఇప్పుడు ఆయన డబ్బు ఎవరిని చూసిస్తున్నాడు? చెప్పినోడిని, వాడిని కాదు, నువ్వు పోయి అడిగినవి చెప్పినవాడిని, అంటే నువ్వు పోయి కదా అడిగింది, నిన్ను చూసేస్తున్నాడు, నువ్వే నాకు బాధ్యత అని. వాడు ఎత్తిపోయినాడు, వాడు పనులు ఆడుకున్నాడు, చెప్పిన టైం మించిపోయింది, చెప్పిన టైమే మించిపోయింది. నువ్వు అడిగినప్పుడు లేదనా ఇంకా రాలేదనా, ఏదో ఒకటి రెడీ చేస్తాను ఉన్నా అంటాడు. ఆడ మాట పోతున్నది అంటే ఫస్ట్ 2-3 రోజులు బాగానే చెప్తాడు, వినయంగా అని చెప్తాడు, తీసుకొని పోయినాడు. అవతల వీడు ఇక్కడ నీకు మర్యాద ఉంటుంది కదా, ఇక్కడ విలువపోతూ ఉంటుంది, అయ్యా అంతకు పైన నేను ఓటుకి లేదు, ఏదో నువ్వు వచ్చినావు కాబట్టి నేను చూశాను, ఎంతకు పైన లేదు, నేను ఇంటికి వచ్చి కూర్చుంటాను, ఈ భార్య కూడా తెలియదు, పిల్లలు కూడా తెలియదు. అవతల చూస్తే 4 రోజుల తర్వాత చూస్తాడు టైం మించిపోయింది, వీడు తట్టుకోలేక ఈయన బాధ తట్టుకోలేక వీడు అడుగుతాడు, ఏందన్నా ఊరికి రోదన చేస్తున్నావు, ఈకుంటే ఆడిపోతామా, అట ఘర్షణ ఏర్పడుతుంది, చిరాకులు ఏర్పడి ఏనా ఇప్పుడు ఈగిపోతే నన్ను ఏం చేసేస్తావు నువ్వు అనే రేంజ్ కూడా మాటలు పెరిగిపోతుంది. లాస్ట్కి గొడవలు స్టార్ట్ అయిపోయి ఏమోనో నువ్వు ఏం పెట్టుకుంటావు పెట్టుకో, కోర్టుకు వేసుకోపో, చూసుకుంటాను బో అనే రేంజ్కి వెళ్తారు. ఇంట్లో వాడు గమనుంటాడు కదా, డబ్బు ఇచ్చినాడు, వాడు వస్తాడు ఇంటికాడికి వచ్చేస్తాడు, ఏమ్మా నీ భర్త ఎక్కడ అంటాడు, ఏమన్నా అంటాడు, ఏం లేదు మా మన 10 లక్షలు తెచ్చినాడా, ఓరు నాయను ఎప్పుడున్నా పలానా రోజమ్మా, 8 సంవత్సరాలు అయింది, 2 నెలలు అయింది, ఎవరో ఒక అతని కోసం తెచ్చినాడమ్మా, ఏమి తెలియదు. ఇంకా ఇంట్లో చూడు, ఏ సంబంధం లేదు నీకు, ఇంట్లో వచ్చినావు, సందాలకు వచ్చినావు, ఏమమ్మా చిరాకులు కూర్చొని ఉంటుంది, 10 లక్షలు తీసిపోయి ఎవరికి పెట్టాడు ఎక్కడ ఇచ్చినాడో తెలియదే అన్నట్టు రేసిపోయి ఉంటుంది. ఒకవేళ నిజంగానే ఇచ్చినాడు వేరే వాళ్ళకి, లేక సైడ్ ఏదైనా పెట్టుకున్నాడు ఏమో అని ఆలోచన పుట్టిపోతుంది, నెగిటివ్ ఆలోచన పుట్టిపోయి వచ్చింది, గొడవలు స్టార్ట్ అయిపోయింది, ఇంట్లో నెమ్మది, తినడాలంటే కూడా నెమ్మది లేదు. చూడు, నీ కోసం ఎక్కడ ఆలోచించలేదు, నీ కోసం ఖర్చు పెట్టలేదు, నీ కోసం అప్పు తీయలేదు, వేరే వాళ్ళ కోసం. వాడేమో హ్యాపీగా ఉన్నాడు, ఈయన పోయి వాడిని అడగబోయేది లేదు కదా, వాడు హ్యాపీగా, వాడు నీ వీలైతే చూస్తాడు లేకపోతే పోరా అంటాడు. ఇప్పుడు ఇంట్లో నెమ్మది లేకపోయింది, అవసరం లేని పని కదా, ఎందుకు నీకు ఇది అవసరం లేని పని కదా, కాబట్టి దీనికంత కారణం నువ్వే. ఇప్పుడు ఎవరైనా కష్టాలు ఉన్నాడు వచ్చినాడా, నీ వల్ల చెయ్యగలిగితే అయ్యా అంత నా వల్ల కాదు, నా వల్ల అయింది ఇంత అనా ఎవరి దగ్గర తీసి అంటే, నువ్వు కూడా నాలాగా పుట్టావు ఈ భూమి పైన, నాలాంటి వయసే, లేక నాకన్నా కూడా మేధావే ఉన్నావో లేదో, నువ్వు కూడా బాగానే నువ్వు అడిగి తీసుకోవాలి, నేను తీసేయడం ఏంది, నా వల్ల అయింది చేస్తా అంతవరకు అని చెప్పేసి తప్పించుకున్నట్టే నీకు ఈ బాధ లేదు. లేదా అయ్యా నాకు అదంతా లేదు, నా దగ్గర కూడా ఇప్పుడు నేను ఇవ్వలేని, నాకే అర్జెంటుగా డబ్బు కావాలి, నేనే ఒక పని కోసం ఎదురు చూస్తున్నాను అనేసి నువ్వు చెప్పేసి వాడు వెళ్ళిపోతాడు. మాటలను తీరిపోయింది లేదా, నువ్వు అప్పులు అవ్వు కదా, ఇంట్లో చిరాకులు లేదు కదా, భార్య భర్తలు గొడవలు లేదు కదా, హ్యాపీ జీవితాన్ని అనుభవించవచ్చు, ఉండొచ్చు కదా. చూడు, వేరే వాళ్ళ వల్ల ఇతరుల వల్ల అప్పు అవ్వడానికి కారణం నువ్వే, అంతే. నువ్వు నడుచుకున్న విధానం సరిలేక అప్పులైనావు. ఇప్పుడు వాడు ఇస్తే గతి, లేకపోతే నువ్వు కట్టాల్సిందే. ఇలా బాధ్యత, ఇలా అప్పులైపోయిన వాళ్ళు కూడా సూసైడ్ వరకు కూడా పోయినారు. వాళ్ళ కుటుంబం కోసం అప్పు చేయలే, వాళ్ళ కోసం చేయలే, వాళ్ళ పిల్లల కోసం చేయలే, ఇతరుల కోసం చేసే ఎందుకండి ఇది. అందుకే పక్కవాడిని గురించి పట్టించుకోకు, పక్కవాడిని గురించి ఆలోచించుకో, పక్కవాడిని గురించి విమర్శించుకో, దీన్ని పట్టుకోండి, మెయిన్ పాయింట్ ఇది. వాడిని గురించి ఆలోచించినావు కాబట్టి ఇప్పుడు తప్పైంది, వాడిని పట్టించుకున్నావు కాబట్టి తప్పైంది.
అవసరమైంది. అవును. ఇప్పుడు వాడు బాగున్నాడు కూడా నీకు విరోధి అయిపోయినట్టు లేదా? అయిపోయినట్టు లేదా? లేక నీ ఫ్రెండ్ తీసుకొచ్చినోడు అయితే ఫ్రెండ్ కూడా విరోధమే ఇప్పుడు నీకు. అవసరమైంది. కట్టాల్సింది నువ్వే కదా కట్టాల్సింది. ఎందుకు అప్పులు అవుతావు? వద్దు. మీరు ఎవరైనా సరే భయాన్ని తీసేయండి. మీ కుటుంబం కోసం పదే ఆలోచించు, నీ కోసం ఆలోచించు. నువ్వు ఎదగడానికి మార్గాలు ఏర్పడి నువ్వు హ్యాపీగానే ఉన్నావు. నీ కుటుంబానికి కావాల్సింది ఉంది. వాడి వల్ల నువ్వు అప్పు అవడం ఏంది? ఇప్పుడు చిరాకులు అయింది. వదిలేండి. ఎవరు కానీ మధ్య వ్యక్తులుగా పోకండి, మధ్య వ్యక్తులుగా ఉండకండి. దీనివల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దానివల్ల చాలా నష్టపోతున్నారు, అప్పులు పాలవుతున్నారు. అప్పులు పాలవడమే కాకుండా విరోధులు పెరుగుతున్నారు. విరోధం అంటే వాడికి సంబంధించిన వాడు కూడా విరోధి అవుతాడు నీకు. వాడు నలుగురితో చెప్పుకుంటాడు, వాడు వేరే రూట్లో చెప్పేస్తాడు. వాడికి నువ్వు జరిగిందంతా చెప్పడవాడు వేరే రూట్లో చెప్పే వాళ్ళు కూడా విరోధులు అవుతారు. ఎంత అవసరమో బాగున్న ఫ్రెండ్ కూడా మాట్లాడటం మళ్ళీ ఇలా ఉంటుంది. కాబట్టి ఇలా చేయకండి. ఎప్పుడు కానీ నీ గురించి ఆలోచించుకో, ఈ కుటుంబాన్ని గురించి ఆలోచించుకో. అప్పు లేకుండా జీవించడానికి మార్గాలు నీ దగ్గర ఉన్నాయి, చేసుకో. అప్పు అనేది ఎప్పుడు కానీ నిప్పే. అప్పు అనేది మర్చిపోండి. అప్పు అనేది మర్చిపోయి సులభంగా ఎతకడానికి, సులభంగా సంపాదించడానికి, సులభంగా జీవించడానికి ఆలోచన పెట్టు. అది తీసుకొస్తుంది నీకు అన్ని. కాబట్టి ఏదైనా సాధ్యమండి. మన జీవితంలో అన్నీ ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి. మధ్యలో మనం ఉన్నాం. అవి ఎలా తీసుకోవాలని. ఇప్పుడు డబ్బు ఏదో ఒక మూల నుంచి వస్తున్నాయి లేదా? కారు కావాలంటే ఏదో ఒక మూల వస్తున్నాయి కదా. అంటే నువ్వు ఇక నీ దగ్గరికి వస్తున్నాయి, చుట్టూ ఉంటేనే కదా అది వస్తాయి. చుట్టూ నువ్వు ఉన్నాయి, ప్రతిదీ ఉంది, మధ్యలో నువ్వు ఉన్నావు. బంగారు కావాలని నీ చుట్టూ ఉంది, ఏదో ఒక షాపులో ఉంది కదా, తయారు చేసి పెడుతున్నాడు కదా, మధ్యలో నువ్వు ఉన్నావు. తెచ్చుకోవడానికి అవకాశాలు అనేది తెలియక అప్పులు పాలయ్యి ఈ అప్పుల జీవితాన్ని జీవిస్తున్నారు. అక్కడ వచ్చి చూడు, హ్యాపీగా ఉన్న జీవితం కూడా చిరాకుల వల్ల సంతోషాన్ని కోల్పోయింది. ఇంకా భార్య ఒప్పుకోదు కదా, కట్టేదాకా ఒప్పుకోదు. వాళ్ళు మన ఇంటికాడికి వచ్చి నేను చనిపోతాం, మేము కుటుంబం మొత్తం వెళ్ళిన పోతాం మా అమ్మగారింటికి అనే రేంజ్కి వెళ్ళిపోతావు. నువ్వు ఏ బాధలు పడతావు? అటా లేదు, ఇటా లేదు, ఇంటి కూడా లేదు, దోవ కూడా లేదు, మధ్యలో పోయి నిలిచిపోయినావు. అవసరమా? పట్టించుకోకు. నీ గురించి పట్టించుకో. నీకు అవసరమైతే తీసుకో. నీకు అవసరం ప్రాణం పోయే అది ఎప్పుడు అప్పు చేయాలి? అప్పు అనేది నిప్పనాను ఎప్పుడు ఇంకా తట్టుకోలేని పరిస్థితి అత్యవసరంగా ఉంది. ఇంకా వేరే మార్గం లేదు, అన్నని అడగాల్సిందే అన్నప్పుడు తీసేసి టక్కని దాన్ని తీర్చడానికి ఆలోచించినట్టు పని అయిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే. మిగతాప్పుడు సినిమాకు పోవడానికి, షికార్లు పోవడానికి, టూర్ పోవడానికి చాలామంది ఇప్పుడు మా గ్రామాలు అయితే ఇప్పుడు ఏదో రకానికి ఒక మాల్ వేస్తారు. వెంకటేశ్వర దేవుడు మాల్ వేస్తారు, ఏదో ముత్తుమారి అమ్మ అంటారు, రకానికి ఒక మాల్ వేస్తూ ఉంటారు. అప్పులు తీసేస్తుంటారు. అయ్యప్ప మాల్లు అప్పులు తీసి మాల్ వేసుకుంటుంటారు. అంటే వాడేసినాడు కదా, మనం ఎందుకు వేయకూడదు? వాడు 4 సార్లు వేసినాడు. ఒక అతను చెప్తున్నాడు, ఇప్పుడు 14 సార్లు అయిందినా, ఇంకో 4 సార్లు వేస్తే 18. అంటే ఆయన లెక్క పెడుతున్నాడు 18 మెట్ల కోసము. 18 మెట్ల కోసం 18 సార్లు వేస్తాడంట అప్పు తీసి. అయ్యప్ప కూడా నిన్ను స్వీకరించాడు. అక్కడ అప్పు చేసుకొని రమ్మాలి ఆయన. కాబట్టి అప్పు దేనికి చేయాలన్నా దానికి వరకే చేయాలి. అత్యవసర పరిస్థితి, ప్రాణాపాయ పరిస్థితి మాత్రమే. మిగతాప్పుడు దాన్ని మర్చిపోవాల్సింది. ఓకేనా? ఇలా ఆలోచిస్తే, ఇలాగైనా నేను చెప్పినట్టు నడుచుకుంటే మీ కుటుంబం మీరు ఐకమత్యంగా, హ్యాపీగా, ఉల్లాసంగా, ఆనందంగా జీవించవచ్చు. ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు నా గురించి, నా కుటుంబాన్ని గురించి ఆలోచించి పక్క వాళ్ళని పట్టించుకోకుండా నా కుటుంబం సంతోషంగా, ఆనందంగా ఆలోచించి నా కుటుంబం కోసం నేను అన్ని సుఖాన్ని పొంది నేను హ్యాపీగా ఉన్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.